మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కాస్త సెన్సిటివ్, చిన్నపాటి ఆరోపణల్ని కూడా తట్టుకోలేరు ఆయన. దాంతో ఆయనకి బాధ జరిగినటువంటిది ఏంటయ్యా అంటే, మొన్న మైనింగ్లో మట్టి ఇట్లాంటి వాటి తవ్వకాల్లో ఒక మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందని మంత్రి రవీంద్ర చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఉద్దేశం నాకు అర్థమైంది అయితే వల్లభనేని వంశీ గురించి అయి ఉండాలి. కాకపోతే కొన్ని మండలాల అది పేరు చెప్తూ అతను గన్నవరంను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. కానీ దాన్ని జోగి రమేష్ అక్కడ కాస్త హడావిడి చేయగలిగిన వ్యక్తి కదా మైలవరం నియోజకవర్గంలో. ఇప్పుడు అందులో తనే ఇన్ఛార్జ్ అయ్యాడు, తనే అభ్యర్థిని అయ్యేటప్పటికి ఆ కాన్సెప్ట్ మీదకి వెళ్ళారు. అక్కడ జోగి రమేష్ ప్రచారం చేస్తుంది ఏంటంటే, చివరికి అసెంబ్లీలోనే వసంత కృష్ణ ప్రసాద్ అవినీతి గురించి బయటపడిపోయిందని ప్రచారం చేస్తున్నారు. దీంతో అసెంబ్లీ వేదికగానే వసంత కృష్ణ ప్రసాద్ మంత్రి రవీంద్ర నిలదీసి తన తప్పేమీ లేదని చెప్పించుకోగలిగారు. ఏదైతే గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నకి చెప్పినటువంటి సమాధానం తన పరువుకి హక్కులకు భంగం కలిగిస్తుంది, దీని మీద సరైన వివరణ ఇవ్వాలని వసంత కృష్ణ ప్రసాద్ శాసనసభలో అడగటం, దీని మీద స్పీకర్ దీని మీదన చివరికి వివరణ ఇచ్చారు ఆయన. ఏదైతే మైలవరం నియోజకవర్గంలో వెలగలూరు, కొత్తూరు, తాడేపల్లి, వేమవరం గ్రామాల్లో మైనింగ్లో జరిగిన ఘటనలో గత శాసనసభ్యుడి ప్రమేయం ఉందని మంత్రి చెప్పారన్నారు. ఇందులో తనకు ప్రమేయం లేదని, తన మీద విచారణ జరగలేదని చెప్పారన్నారు. ఇందులో తనపై విచారణ జరగలేదని చెప్పారు. కానీ విజిలెన్స్ విచారణ వేశామని మంత్రి చెప్పారని, మంత్రికి అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారు, లేక పొరపాటు మాట్లాడారు, వివరణ ఇవ్వాలని మంత్రిని అడిగారు. మండలిలో మంత్రి మాటలను రికార్డుల నుంచి తొలగించాలని కూడా స్పీకర్ని కోరారు. మంత్రి రవీంద్ర దీని మీద స్పందించారు. చివరికి గ్రావెల్లో అవినీతి దోపిడీ జరిగిందా అన్న ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పాను. పోలవరం కెనాల్ కింద చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. నేను ఒక మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉందని ప్రాథమిక విచారణలో వచ్చిందని చెప్పాను. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యాక సిఐడికి అప్పగించి చర్యలు తీసుకుంటామని చెప్పాను అని చెప్పి ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ జోక్యం చేసుకుని వెలగలేరు, కొత్తూరు, తాడేపల్లి మా నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి, ఆ గ్రామాల పేర్లు చెప్పారు కాబట్టి నేను వివరణ అడుగుతున్నానని మళ్ళీ ప్రశ్నించారు. దీని మీద మళ్ళీ మంత్రి వివరణ ఇస్తూ, ఇందులో మీ గురించి ప్రస్తావన లేదు, అసలు మీకే సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చారు.